వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమర్దీప్ బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ అవ్వబోతున్నాడా? బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్ ఇది. ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నాను అండ్ అసలు అమర్దీప్కి టైటిల్ విన్నర్ అయ్యే అర్హత ఉందా, ఆ క్వాలిటీస్ ఉన్నాయా, అండ్ ఓటింగ్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయి అండ్ ఓటింగ్ రిజల్ట్స్ ఏం చెప్తా ఉన్నాయి, ఫినాలే డే ఓటింగ్స్ ఎలా ఉన్నాయి, అండ్ అమర్దీప్ కనుక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయితే ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనే దాని గురించి క్లియర్ కట్ వీడియో. అండ్ ఫస్ట్ చెప్తున్నాను, ఈ వీడియో మొత్తం కూడా అమర్దీప్ అర్హుడా కాదా అన్న దాని గురించే ఉంటుంది. నెక్స్ట్ వీడియో పల్లవి ప్రశాంత్ గురించి ఉంటుంది. ఆ నెక్స్ట్ వీడియో మిగతా కంటెస్టెంట్స్ గురించి ఉంటుంది. వాళ్ళు అసలు బిగ్ బాస్ టైటిల్ విన్నర్సా కాదా, విన్నర్ అయ్యే అర్హతలు వాళ్ళకు ఉన్నాయా, నిజంగా ఆ క్వాలిటీస్ ఉన్నాయా, ఆ అర్హతలు ఉన్నాయా అనే దాని గురించి క్లియర్ కట్ వీడియో. అసలు అమర్దీప్ ఏం ఆడాడు, అమర్దీప్కి అసలు అర్హతే లేదు, ఫౌల్ గేమ్స్ ఆడి, దొంగ గేమ్స్ ఆడి, ఆ ఎదుటి వ్యక్తిని చులకనగా మాట్లాడి, ఎదుటి వ్యక్తిని కించపరిచి, నానా మాటలని అడుక్కొని కెప్టెన్సీ తెచ్చుకొని ఇవన్నీ చేస్తే బిగ్ బాస్ విన్నర్ ఎట్లా అవుతాడు అన్న దాని గురించి అన్న వాళ్ళందరికీ నా ఆన్సర్, నేను ఎనాలిసిస్ చేసిన దాన్ని బట్టి అమర్దీప్కి అసలు క్వాలిటీస్ ఉన్నాయా, ఒకవేళ అయితే కనుక అతనుకున్న క్వాలిటీస్ తోటి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉందా అన్న దాని గురించి క్లియర్ కట్ వీడియో. అండ్ ఒకవేళ అమర్దీప్ కనుక బిగ్ బాస్ విన్నర్ అయితే కనుక అన్నపూర్ణ స్టూడియో మొత్తం తగలబడిపోతుంది, బిగ్ బాస్ టెట్ విరిగిపోతుంది, బద్దలైపోతుంది, హైదరాబాద్ అల్లకల్లం అయిపోతుంది. ఇవన్నీ జరగబోతున్నాయా? ఎందుకంటే బీభత్సమైన కామెంట్లు బీభత్సంగా వస్తూ ఉన్నాయి. ఒకవేళ అమర్దీప్ కనుక విన్నర్ అయితే ఎలా ఉంటుంది అని ఒక పోల్ పెడితే ఆ పోల్ కింద బీభత్సమైన కామెంట్లు వస్తూ ఉన్నాయి. ఇలాంటి గురించి అన్నిటి గురించి మాట్లాడుతూ అండ్ ప్రశాంత్ గురించి కూడా మాట్లాడుతూ విన్నర్ అయ్యే అర్హతలు అమర్దీప్కి ఉన్నాయా లేదన్నది క్లియర్ కట్ వీడియో మాట్లాడదాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అంతేగాని మధ్యలోనే చూసి మీరు ఏదో అభిప్రాయపడి అమర్దీప్కినే పొగుడుతూ ఉన్నాడు, అమర్దీప్నే లేపుతా ఉన్నాడు అని మీరు అనుకుంటే కనుక నేనేం చేయలేను. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీరు మీ అభిప్రాయాన్ని జెన్యూన్గా కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే అసలు అమర్దీప్కి విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయా లేవా అని అంటే, అసలు బిగ్ బాస్ స్టార్ట్ కాకముందే అమర్దీప్కి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అండ్ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అన్న 2 months ముందే బీబీ జోడీ అనే ఒక షో తోటి, డ్యాన్స్ షో తోటి ఆయన ఇంకా అలరించి బీభత్సమైన హైప్ తెచ్చుకున్నాడు. ఒకవేళ అమర్దీప్ కనుక బిగ్ బాస్లోకి వెళ్తే అమర్దీపే విన్నరు అన్నంతగా ఒక క్రియేట్ చేశాడు మార్క్ని. ఆ తర్వాత ఏం జరిగింది, బిగ్ బాస్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత 5 weeks వరకు ఏం గేమ్ లేదు, సైలెంట్ అయిపోయాడు. ఆ 5 weeksలో బీభత్సంగా వేరే కంటెస్టెంట్స్ దుమ్ము లేపే గేమ్స్ ఆడారు. ఆ 5 weeks మొత్తం కూడా అతని గ్రాఫ్ బీభత్సం పడిపోయింది. అసలు అమర్దీప్ ఏంట్రా ఇలా ఉన్నాడు అన్న సిచ్యువేషన్స్కి చాలామంది వచ్చారు. ఆ వచ్చిన తర్వాత ఏం జరిగింది, అసలు అమర్దీప్ జర్నీ మొత్తాన్ని కంపేర్ చేస్తే అన్నీ కూడా ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు, బీభత్సమైన ఎమోషనల్ సీన్స్ అన్నీ ఉన్నాయి. అమర్దీప్ జర్నీ అనేది అంత మామూలు జర్నీ ఏం కాదు. ఒక పడి లేచిన కెరటం లాగా ఫస్ట్ నుంచి అతని జర్నీ సాగింది. అండ్ అతని జర్నీ మొత్తంలో అందరికీ ఎలాగైతే సపోర్ట్ ఉన్నాడో, ఇంట్లో పెద్ద ఆయన ప్రతి ఒక్కరికి మంచి చెడు చెప్తా ఉన్నాడు, నాకు కూడా అలా చెప్తాడు అని ఊహించిన సందర్భంలో అలాంటి పెద్ద దిక్కుగా ఉన్న ఆయనే ప్రతిసారి పుండు మీద కారం చల్లినట్టుగా పొడుస్తూ కిందికి లాగడం, ఇవన్నీ చూసినా కానీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అమర్దీప్ విషయంలో. ఎందుకు అనంటే, నిజాయితీగా ఉంటే తప్పకుండా విన్నర్ అవుతాడు అనంటే ఆ నిజాయితీ అమర్దీప్లో ఉందనిపించింది. ప్యూర్ హార్టెడ్గా ఏదనిపిస్తే అది, బాధ వచ్చినా దుఃఖం వచ్చినా ఎలా ఉంటే అలా ఉన్నాడు అని అనిపించింది. అతని జర్నీ మొత్తం కూడా చూసి నాగార్జున గారే ఎన్నో సందర్భాలలో అతన్ని తిట్టిన సందర్భాలే ఎక్కువ కానీ పొగిడిన సందర్భాలు చాలా తక్కువ ఈ సీజన్ మొత్తంలో చూస్తే అతని జర్నీలో. ఎందుకంటే మిస్టేక్స్ చేశాడు కాబట్టి అని చాలామంది అంటూ ఉన్నారు. అవి మిస్టేక్స్ అతడు కావాలని చేశాడా లేదంటే అనుకోకుండా జరిగిపోయాయా? ఆట ఆడకపోయినా కానీ తిట్టారు, మరి దాన్ని కూడా మిస్టేక్ అంటే ఎట్లా? ఎందుకంటే ఆట ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కంపేర్ చేస్తే శివాజీ గారు 2-3 weeks బాగా ఆడారు. ఆ తర్వాత హ్యాండ్ పెయిన్ వచ్చేసి ఆయన కూడా ఆల్మోస్ట్ ఒక 5 weeks ఆయన అసలు గేమే ఆడలేదు, జస్ట్ కూర్చున్నారు. అంటే సంచాలకుగానే ఉన్నారు. సంచాలక్ కూడా ఆట అని మనం కూడా అనొచ్చు, ఎందుకంటే అది కూడా బిగ్ బాస్ ప్రక్రియలో ఒక భాగం కాబట్టి అది కూడా ఆట అయినప్పుడు అమర్దీప్ కూర్చొని చూసినా, నించొని చూసినా, సోఫాలో ఉన్నా, పడుకున్నా, నించున్నా, లేచినా కానీ అది కూడా ఆట అవుతుంది కదా మరి అప్పుడు. సో అతను ఆట ఆడలేదు, ఆట ఆడని దానికే ఆయనను తిట్టారు, ఆట ఆడలేదు కాబట్టే విన్నర్ కాదు అని ఆ ఒక్క బేసిస్ మీద మనం విన్నర్ని డిక్లేర్ చేయలేము. ఎందుకు అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ అభిజిత్ అనే కంటెస్టెంట్ బిగ్ బాస్ 4th season కంటెస్టెంట్, ఆయన బిగ్ బాస్ విన్నర్.
4th సీజన్లో ఆయన గేమ్స్ పెద్దగా ఇరగదీసి పొడిచింది ఏం లేదు. అంటే కొన్ని గేమ్స్ మార్క్ గేమ్స్ ఆడాడు. ఒకటే గేము రోబో టాస్క్ అనే ఒక గేము 3rd వీక్లోనో 2nd వీక్లోనో ఎప్పుడో 4th వీక్లోనో జరిగింది. అది ఆ టాస్క్ తోటే బీభత్సంగా లేచిపోయింది ఆయనకు. ఆ సీజన్ అంతా కూడా ఒకటే టాస్క్ తోటి నెట్టుకొచ్చేసాడు. కానీ ఆయన బిహేవియర్ ఏదైతే ఉందో, ఆయన మనస్తత్వం, ఆయనలో ఉన్న క్వాలిటీ, జెన్యూనిటీ ఏదైతే ఉందో, ఆ జెన్యూనిటే అభిజిత్ని విన్నర్ని చేసింది. అభిజిత్ లాంటి కంటెస్టెంట్ మరొకటి లేడరా అన్నంతగా ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేసి ఆయన విన్నర్ అనే ఒక ముద్ర పడిపోయింది. ఫేవరెట్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అన్నంతగా ముద్ర పడిపోయిందంటే అభిజిత్ క్యారెక్టర్ని బట్టే, అతని గేమ్ బట్టి కాదు. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే రాహుల్ సిప్లిగంజ్ కూడా పెద్దగా గేమ్స్ ఆడింది ఏం లేదు. లాస్ట్లో గేమ్స్ ఆడాడు అతడు. అంటే ఒక 10th వీక్ ఆ తర్వాత గేమ్స్ ఇరగదీసి ఆడాడు, కానీ అంతకుముందు పెద్దగా గేమ్స్ ఆడింది లేదు. అరే అసలు రాహుల్ విన్నర్ ఏంట్రా అని కొంతమంది ఆడియన్స్ ఫీల్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అరే శ్రీముఖి బాగా ఆడింది కదరా, శ్రీముఖిని విన్నర్ చేస్తే అయిపోతుండే కదా, శ్రీముఖి లేడీ కంటెస్టెంట్ అమ్మాయి అయినా కానీ అంత బాగా ఆడింది అనే టాక్ అప్పట్లో వచ్చింది. సో ఇట్లా కంపేర్ చేస్తే రాహుల్ కూడా పెద్దగా ఆడింది ఏం లేదు. మిగతా కొంతమంది విన్నర్స్ కూడా ఆల్మోస్ట్ విన్నర్స్కి గేమ్ ఆడితేనే విన్నర్ అవుతాడు అన్నది మాత్రం 100% రాంగ్. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. అతని వ్యక్తిత్వం, అతని ఆట తీరు, అతని మాట తీరు, అతని ఉండే బిహేవియరు ఇవన్నీ క్యాల్కులేట్ అవుతాయి. మొత్తంగా ఆయన క్యారెక్టర్ అంతా కూడా బేస్ చేసుకునే విన్నర్ అవుతాడు లేదో అన్నది ప్రేక్షకులు ఆలోచింపజేసే విషయం. అదేంటి అమర్దీప్ ఒక్కడికే మరి ఆ వ్యక్తిత్వాలన్నీ ఉన్నాయా అని నేను అంటలేదు. మిగతా కంటెస్టెంట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అందుకే తొందరపడొద్దని చెప్పాను. కాబట్టి ఈ వీడియో మొత్తం అమర్దీప్ గురించే. సో ఇవన్నీ క్వాలిటీస్ అమర్దీప్లో ఉన్నాయి అని నేను అనుకుంటున్నా. గేమ్స్ ఆడకపోయినంత మాత్రాన కాదు. కొంతమంది ఆడియన్స్ అంటూ ఉన్నారు ఫౌల్ గేమ్స్ ఆడాడు, మొత్తం దొంగ గేమ్సే అడుక్కొని ఏంటి మన కెప్టెన్సీ తెచ్చుకున్నాడు నాగార్జున గారు బతిలాడి, ప్రతి దానికి ఏడుస్తాడు, ఏంట్రా వీడు, అసలు వీడు విన్నర్ ఏంట్రా అని కొంతమంది ఆడియన్స్ ఫీల్ అయినారు. నేనేమంటున్నా అంటే ఫౌల్ గేమ్స్ ఆడినంత మాత్రాన ఆట తీరును బట్టి మనము జడ్జ్ చేయలేం. ఇప్పుడు గేమ్స్ బాగానే ఆడాడు. ఒక 30 to 40 గేమ్స్ ఉంటే అందులో ఒక 10 గేమ్స్ ఆడాడు కదా, లేదా 20 గేమ్స్ ఆడాడు కదా. కొన్ని గేమ్స్ అయినా అతను ఆడాడు. అది ఫౌల్ ఆడాడా ఎట్లా ఆడాడా తర్వాత సంగతి. ఆయన జెన్యూనిటీ ఇక్కడ బయటపడింది. ఫౌల్ చేసినా కానీ జెన్యూనిటీ బయటపడింది అనేది మనం గుర్తించాలి. కానీ గేమ్స్ వల్లనే అవుతాడు అనేది మాత్రం రాంగ్. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే పల్లవి ప్రశాంత్ని బీభత్సంగా తిట్టాడు. అసలు పల్లవి ప్రశాంత్ని ఒక మనిషిలాగా కూడా చూడలేదు. అంత నీచంగా, అంత చులకనగా చూసిన వ్యక్తి విన్నర్ ఏంట్రా అని కొంతమంది అంటూ ఉన్నారు. సో పల్లవి ప్రశాంత్ని అన్నది ఓన్లీ గేమ్లోనే అతనికి వచ్చిన ఎమోషన్స్ని బయటపెట్టాడు తప్ప పల్లవి ప్రశాంత్ గురించి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళి వాడు వేస్ట్ గాడు, వాడేంట్రా, వాడు ఒక అవలగాడు, వాడు చెత్తగాడు, వాడు నిన్న మన శివాజీ గారు అన్నట్టుగా వాడు ముష్టి బ్యాచి, వాడు తొక్క బ్యాచి, వాడు దొంగన కొడుకు, ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా అనలేదు వేరే వాళ్ళతో. జస్ట్ ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అని అన్నాడు తప్ప ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత మారిపోయాడు అని ఇంకొంతమంది ఆడియన్స్ అంటూ ఉన్నారు. అసలు ఫ్యామిలీ వీక్ రాకముందే తను మాట ఇచ్చాడు, అరే నెక్స్ట్ కనుక నువ్వు కెప్టెన్ అయితే నీకు ఇస్తా తమ్ముడు, నాకు నచ్చావురా అని చెప్పి అంత ముందే చెప్పాడు అతను. అంటే రియలైజ్ అయిపోయాడు, ఒక బాండింగ్ వచ్చేసింది. కాబట్టి ప్రశాంత్ని తిట్టాడు అన్న దాని మీద మనము కంపేర్ చేయలేం. ఎందుకంటే అతని క్యారెక్టర్ అది బయట సహజంగా మామూలుగా కూర్చున్నప్పుడు కావాలనే అనేసి, కావాలనే నెగిటివ్ చేసేసి అతన్ని బీభత్సంగా తిట్టి డౌన్ చేసి నీచంగా అవమానిస్తే అది తప్పు. కానీ గేమ్లో అతనికి వచ్చిన ఎమోషన్స్ని అన్నాడు. ఫస్ట్ టాస్క్లో భుజం దించరా రే, భుజం దించు అని అన్నప్పుడు అక్కడ బీటెక్ డైలాగ్ ఏదో చెప్పాడు. బీటెక్ డైలాగ్ చెప్తే అది ప్రశాంత్కి ఏంటి, ప్రశాంత్ని నెగిటివ్ చేసినట్ట. అరే నువ్వు రైతు అంటున్నావు తప్ప మరి మిగతా వాళ్ళకు కూడా బాధలు ఉంటాయి కదా అని సింబాలిక్గా కొంచెం చెప్పాడు తప్ప దాన్ని ప్రశాంత్ని డౌన్ చేసి ప్రశాంత్ని తిట్టిన సందర్భం ఏం లేదు. ఒక సందర్భంలో అన్నాడు ఈ నా కొడుకు తప్పు చేశాడు అని అన్నాడు. దాన్ని నేను కరెక్ట్ అనట్లేదు, 100% రాంగే. ఎందుకంటే ఒక మనిషిని అనకూడదు, అది గేమ్లోనైనా అనకూడదు. కానీ అతని క్యారెక్టర్ అదే కాదు అని నేను అంటున్నాను. ఎందుకంటే బయట మామూలుగా ఉన్నప్పుడు అతను వేరేలా ఉన్నాడు, గేమ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నాడు తప్ప అతన్ని ఏదో నీచంగా చేయాలని మాత్రం అనలేదు అనేది నా పాయింట్. కొన్ని విషయాలలో ప్రశాంత్ని చులకన చేశాడు అంటే ఆ నెట్టుకుంటూ పోవడం ఇది రాంగే. ఎందుకంటే ఒక మనిషిని బిగ్ బాస్ హౌస్లోకి ఎంత పెద్ద సూపర్ స్టార్ వచ్చినా కానీ ఒక కంటెస్టెంట్ మాత్రమే. అలాగే పల్లవి ప్రశాంత్ కూడా ఒక కంటెస్టెంటే, అమర్దీప్ కూడా ఒక కంటెస్టెంటే, వీళ్ళిద్దరు సమానమే. ఇక్కడ నెట్టుకుపోయింది కాబట్టి పల్లవి ప్రశాంత్ డౌను అని నేను చెప్పట్లేదు, అండ్ అమర్దీప్ తోపు అని అనట్లేదు. అమర్దీప్ చేసింది 100% రాంగ్ అక్కడ.
కానీ అదొక్క బేసిస్ మీదనే మనము విన్నర్ కాదు అని అనుకోలేం కదా. ఎందుకంటే ఆయన ఎమోషన్స్ అన్నీ కూడా ట్రూగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు శివాజీ గారు ఎన్నోసార్లు, అండ్ శివాజీ గారు కూడా కాదు, అర్జున్ లాంటి వారు ఎన్నోసార్లు బ్యాక్ బిచ్చింగ్ చేసి వాడేంట్రా నేను ఎంత దూరం పెడదాం అనుకున్నా కానీ అన్న అన్న అంటూ ఎంబడి పడతా ఉన్నాడు ఏంట్రా అని చాలాసార్లు అన్నా కానీ అతనికి తెలియలేదు పాపం. ఒకవేళ తెలిసినా కానీ వెళ్ళేవాడేమో. ఎందుకంటే శివాజీ గారే అంత అంటున్నప్పుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అతని ప్యూర్ హార్ట్ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక జెన్యూన్ క్యారెక్టర్ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ క్యారెక్టర్ పరంగా విన్నర్ అనేది డిక్లేర్ చేయగలిగితే మనము ఆ విన్నర్ అయ్యే అర్హత అమర్దీప్కి ఉంది ఆ క్యారెక్టర్ పరంగా. ఎందుకంటే అతని గుణం పరంగా ఉన్నదనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఎన్నో సందర్భాలలో ఫ్రెండ్స్ కూడా కొన్నిసార్లు ఆయనకు వెన్నుపోటు పొడిచిన సందర్భాలలో కూడా చాలాసార్లు కెప్టెన్సీలోకి వచ్చి సపోర్ట్ చేయకుండా రతిక లాంటి వాళ్ళకి, రతికకు బీభత్సంగా సపోర్ట్ చేసి ఆ బొమ్మ తీసుకెళ్ళి తనను సాక్రిఫైస్ చేసుకొని తన బొమ్మ తానే తీసుకొని లోపలికి వెళ్ళిపోయినా కానీ రతిక మళ్ళీ నెక్స్ట్ గేమ్లో వచ్చి ఆ బాల్స్ విసిరేంది. అలాంటి టైంలో హోప్లెస్ ఉన్నప్పుడు ఎవరైనా ఏడుస్తారో, కన్నీరు పెట్టుకుంటారు, లబోదిబాని మొత్తుకుంటారు. అది కామన్గా జరిగేదే ప్రతి ఒక్కరికి. సో అలాంటి ట్రూ ఎమోషన్స్ ఉన్నాయి అని నేను అంటున్నాను. ఎందుకంటే స్నేహితులే వెన్నుపోటు పొడిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అతడు ఆ ఎమోషన్స్ని కరెక్ట్గా, అంటే తను జెన్యూన్గా ఎలా ఉంటాడో అలాగే చూపించాడు. అది బాధ వచ్చినా, కోపం వచ్చినా, కక్ష వచ్చినా, ఏదొచ్చినా, అన్నీ వచ్చినా కానీ కరెక్ట్గా చూపించాడు అనేది నా ఒపీనియన్. కాబట్టి ఈ బేసిస్ మీద మనం కంపేర్ చేయగలిగితే అమర్దీప్ డెఫినెట్లీ విన్నర్ మిగతా వాళ్ళతో పోలిస్తే. ఎందుకంటే కొంచెం ఇతనికి ఆ గ్రాఫ్ ఉంది, ఆ రియాలిటీ ఉంది అని నాకు అనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 అనేది రియాలిటీ షో కాబట్టి రియాలిటీ బేసిస్ మీద కంపేర్ చేస్తే అమర్దీప్కి ఆ క్వాలిటీ ఉంది, నో డౌట్ దాంట్లో. నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే అమర్దీప్ ఫ్యాన్స్ బీభత్సంగా అసలు ఆడకపోయినా కానీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ప్రమోషన్స్ బీభత్సంగా చేస్తూ ఉన్నారు అని అంటే మరి మిగతా బ్యాచ్ చేసేదేంటి? మిగతా బ్యాచ్ సపోజ్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అసలు బిగ్ బాస్ హౌస్లోకి రాకముందు నుంచే మొదలెట్టారు. ఒక ఫస్ట్ వీక్ నుంచే అమర్ని నెగిటివ్ చేయాలని, కక్ష కట్టినట్టుగా నెగిటివ్ చేయాలని చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉన్నారు. ప్రశాంత్కి ఉన్న ప్రమోషన్స్ పిఆర్లు ఏ కంటెస్టెంట్కు ఈ సీజన్లో లేరు, ఇది వాస్తవం. వీళ్ళకు కూడా ఉన్నారు కానీ ప్రశాంత్కి ఎక్కువ ఉన్నారు అని నేను అంటున్నా. కొంతమంది జెన్యూన్గా వచ్చి చెప్తా ఉన్నారు అయితే ఏందా అని గోలా అని అంటూ ఉంటారు. కానీ జెన్యూన్గా చెప్పినా ఎట్లా చెప్పినా కానీ కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ అండ్ ఆ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రమోషన్స్ ప్రశాంత్కే జరుగుతూ ఉన్నాయి. అంతేగాని అమర్దీప్ కానీ, శివాజీ గారికి కానీ, యావర్కి కానీ, మిగతా కంటెస్టెంట్స్ ప్రియాంకకు కానీ, ఇంకో కొంతమంది కంటెస్టెంట్స్కి జరగట్లేదు. అది ప్రశాంత్కు జరిగినంతగా ప్రమోషన్స్ అంటే నచ్చి చేస్తూ ఉన్నారు అని అంటే, నచ్చి చేసినా నచ్చకుండా చేసినా కానీ ప్రమోషన్స్ విషయంలో మాత్రం ప్రశాంత్కే ఎక్కువ జరుగుతుంది. మరి అట్లా అంటే ఇది కూడా అడుక్కొని ఓట్లు వేయండి, మాకు ఓట్లు వేయండి అని అడుక్కొని ఓట్లు వేయించుకుంటున్నట్టే కదా. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి ఈ ప్రమోషన్స్ విషయంలో కూడా అమర్దీప్కే కొంచెం తక్కువ ప్రమోషన్ చేస్తూ ఉన్నాడు కాబట్టి జెన్యూన్గా ఉన్నాడు అనేది నా ఆలోచన. అలా అని ప్రశాంత్ జెన్యూన్గా లేడా అని నేను అనట్లేదు, కానీ ప్రశాంత్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రమోషన్స్ బాగా చేస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యాన్స్. సో దాంట్లో కూడా ఒకవేళ జెన్యూన్గా విన్నర్ అవ్వాలి అని అంటే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఓటు వేయాలి, అంతేగాని ఒకడు అడిగి ఓటు వేయించుకుంటే అది ఓటు కాదు అని అనుకుంటే ఈ బేసిస్ మీద కూడా అమర్దీప్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఆ క్వాలిటీ ఉంది అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ పోతే బిగ్ బాస్ సీజన్ 7 అమర్దీప్ కనుక అయితే మన అన్నపూర్ణ స్టూడియోస్ తగిలబడిపోతాయి, బిగ్ బాస్ సెట్ ఇరిగిపోతుంది, బిగ్ బాస్ అనే సెట్ అక్కడ ఉండదు, అసలు హైదరాబాద్ అంతా దగ్ధమైపోతుంది అన్నంతగా కామెంట్లు పెడతా ఉన్నారు కొంతమంది ఫ్యాన్స్. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 7 సెట్ దగ్గరికి అడుగు కూడా పెట్టనియారు ఎవడు. ఎందుకంటే నేను లాస్ట్ టైం వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను, ఈ సీజన్లో కూడా మొన్న కూడా వెళ్ళొచ్చాను. అడుగు కాదు కదా, చీపురు పిల్ల కూడా అవతల మనం వేయలేము, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ. ఫినాలే డే రోజు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది, మనల్ని 1 కిలోమీటర్ అవతల ఉంచుతారు. అలాంటివి జరిగే సందర్భాలు ఏమి ఉండవు, అదంతా మాటలు తప్ప ఏముండదు అక్కడ. సో కాకపోతే ఎవరు విన్నర్ అయినా కానీ వాళ్ళకు ఒక నిజాయితీ అనేది ఉంటే వాళ్ళని విన్నర్ని చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ప్రశాంత్లో నిజాయితీ లేదు, లేదంటే శివాజీ గారిలో నిజాయితీ లేదు అనేది నాది కాదు, అమర్దీప్లో కూడా ఉంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ మిగతా నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది, అది ప్రశాంత్ గురించి బీభత్సమైన వీడియో వస్తుంది. ఎందుకంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ దాకా వచ్చాడు, ఎలా సస్టైన్ అయ్యగాడు విన్నర్ దాకా అతని ప్రయాణాన్ని గురించి క్లియర్ కట్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది.
అసలు ఈ సోదంతా ఎందుకు, అసలు అమర్దీప్ విన్నర్ అవ్వబోతున్నాడా అవ్వట్లేదా అని అంటే ఓటింగ్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయి అని అంటే ఓటింగ్ పోల్స్ ఈరోజు నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఆల్రెడీ ఓటింగ్ పోల్స్ అయిపోతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంటుంది. ఓటింగ్ పోల్స్ ఇప్పటి వరకు చెప్తున్న విషయం ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ ప్రశాంత్ అండ్ అమర్దీప్ ఫస్ట్ 2 పొజిషన్స్లో ఉన్నారు వీళ్ళిద్దరు. సో వీళ్ళకి 2 to 3,000 ఓట్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఆ డిఫరెన్స్ పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. 1 అవర్లో కొట్టిపడేయచ్చు ఏ కంటెస్టెంట్ అయినా. అమర్దీప్కి ఎక్కువ ఉంటే అమర్దీప్ని దాటి ప్రశాంత్ వెళ్ళొచ్చు, ప్రశాంత్కి ఎక్కువ ఉంటే ప్రశాంత్ని దాటి అమర్దీప్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ 3rd పొజిషన్లో శివాజీ గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు. శివాజీ గారికి కూడా ఒకవేళ ఓటింగ్ పెరిగితే ఆయన 2nd పొజిషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఓటింగ్ పోల్స్ అయితే వీళ్ళ ముగ్గురికే చూపిస్తూ ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు టాప్ 3 పొజిషన్స్లో ఉన్నారు. సో ఎవరు విన్నర్ అవుతారు అనేది ఎవ్వడూ చెప్పలేడు. ఎందుకంటే మీరు వేసే ఓటింగ్ తోటే బట్టి ఉంటుంది. కాబట్టి ప్రతి ఓటు కౌంట్ అవుతుంది. ప్రతి ఓట్ని వేస్తూ ఉండండి. ఇప్పటివరకు ఓటింగ్ వేయని వాళ్ళు బీభత్సంగా మీ కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేసుకుంటూ ఉండండి. విన్నర్ డెఫినెట్గా అవుతాడు. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.